సికింద్రాబాద్ నామాలగుండు బిఎన్ఆర్ గార్డెన్లో సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో బూత్ స్థాయి నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ కార్యక్రమంపై ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ సీటును కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకోవడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. మతాలు ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలిసి ఉండే ప్రాంతం సికింద్రాబాద్ అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని, ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్యాయానికి గురైన విషయాన్ని గ్రహించి అందరినీ ఒప్పించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియా గాంధీదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అదం సృజన్ కుమార్, మాజీ కార్పొరేటర్ అదం ఉమాదేవి, అనిల్ కుమార్, కృష్ణకుమార్ గౌడ్, అమర్నాథ్ గౌడ్, సందీప్ రాజ్, గంటరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశ సంపద అంతా కూడా కొద్ది మంది చేతుల్లోనే గుత్తాధిపత్యం అయిపోయింది. పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగులుతూ ఉన్నారు, గొప్పవాళ్ళు అయిపోతూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా దామాషా ప్రకారం ఈ దేశ సంపద పంచాలి. దాన్ని పంచాలంటే ఈ దేశంలో క్యాస్ట్ సెన్సస్ జరగాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. బీసీ జనగణన జరగాలి. దాదాపు 50% పైన ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు పంచేటువంటి సంపద ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అతి తక్కువగా పంచుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలకు సమానంగా పంచాలంటే లెక్క తెలియాలంటే జనగణన జరగాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో వచ్చే బీసీ జనగణన చేపిస్తామని ఆయన పబ్లిక్ అనేక సందర్భాల్లో చెప్పిన మాటని ఈరోజు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తాం. ఈరోజు హైదరాబాద్ ఇంత బాగా పెరిగిందనంటే ఇక్కడ మనందరికీ ఉద్యోగ అవకాశం రావడానికి వసతులు పరిస్థితులు ఏర్పడటం వల్ల జరిగాయి. అది పెరిగింది. అట్లాగే తాగటానికి నీళ్లు సంపూర్ణంగా దొరుకుతాయి కాబట్టి అందరూ వచ్చేది స్థిరపడతారు. అంటే బతకడానికి కావాల్సిన ఉద్యోగ అవకాశాలు, ఉండటానికి కావాల్సిన ఇల్లు బతకడానికి కావాల్సిన కరెంటు, నీళ్లు ఇవన్నీ కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద ఎత్తున పెరుగుతాం. అలా వాటన్నిటినీ లేకపోతే ఈరోజు ఇది పెరిగేది కాదు. మనందరం నగరం ఇదేదో గ్లోబల్ సిటీగా మారేది కూడా కాదు. ఏం చేసావు నువ్వు? ఈరోజు హైదరాబాద్ నగరంలో మంచినీళ్ళు తాగుతా ఉన్నారంటే అది మా వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తాగుతాం. అలా స్పష్టంగా చెప్పండి, ఇంటింటికి చెప్పండి, లెక్కలతో సహా చెప్తాం. మేము వచ్చిన తర్వాత నీళ్ళు ఏమిచ్చాము? నీళ్లు హైదరాబాద్ నగరానికి గండిపేట నుంచి నీళ్ళు వస్తా ఉన్నాయి. మీరు లేరు కదా, మీరు కాదు కదా గండిపేట తెచ్చింది. హైదరాబాద్ నగరం నుంచి మంజీరా నీళ్లు వస్తూ ఉన్నాయి. మీరు కాదు కదా తెచ్చింది, కాంగ్రెస్ కదా. హైదరాబాద్ నగరానికి కృష్ణానది నుంచి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 నీళ్ళు వస్తా ఉన్నాయి. అది మీరు కాదు కదా తెచ్చింది, అది కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ నగరానికి గోదావరి శ్రీపదల్లంపల్లి నుంచి పైపులు అనేసి నీళ్ళు వస్తా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టి అది మీరు కాదు కదా తెచ్చింది. మరి నేను అడుగుతా ఉన్నాను, కృష్ణానది నుంచి, గోదావరి నది నుంచి, గండిపేట నుంచి, మంజీరా నుంచి కాకుండా ఇంకెక్కడ నుంచైనా హైదరాబాద్ నగరానికి మీరు ఏమైనా మంచినీళ్ళు తెచ్చారా? ఒకవేళ మాకు కనపడకుండా ఉన్న నీళ్లు బయట ఆకాశం నుంచి ఏమైనా వస్తుందని చెప్పండి, అప్పుడు నేను నమ్ముతాను మీరు తెచ్చారు. అది 4 నీకు సంబంధమే లేదు. అయినా మేము తెచ్చామని చెప్తాను. ఇది అంటే ఎవడో చేసిన పని నా పనిగా అని చెప్పి గొప్పగా ప్రచారం చేసుకోవడంలో దిట్టగా మారినటువంటి అబద్ధాలని పదే చెప్పి మా వల్లనే జరిగిందని చెప్తాను. చెప్పండి, వీళ్ళు చేసింది ఏం లేదు. ఈరోజు హైదరాబాద్ నగరంలో కరెంట్ వస్తా ఉంది అంటే, సంపూర్ణంగా అందరికీ కరెంటు అందుబాటులోకి వచ్చిందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినటువంటి ఆనాటి ప్రాజెక్టుల వల్లే కాంగ్రెస్ ఈ కరెంట్ వస్తాం. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం పరిశ్రమలు పెట్టలే. కరెంటు ఉత్పత్తికి సంబంధించి పెట్టిన యాదాద్రి, ఆ భద్రాద్రి, యాదాద్రి ఇంతవరకు పూర్తిగా
భద్రాద్రి పెడితేనే పరిమాల అవుట్డేటెడ్ టెక్నాలజీ తీసుకొచ్చి పెడితే అది అనేక సమస్యలతో సత్వతం. మరి నువ్వు ఏడాది తీసుకొచ్చిన కరెంటు హైటెక్ సిటీ మీరు కట్టింది కాదు కదా, నేను కట్టిందే కదా. హైదరాబాద్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు కట్టింది మేమే కదా, మీరు కాదు కదా. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేసింది మేమే కదా, మీరు కాదు కదా. మీరు చదువుకోవడానికి ఏం చేయలేదు, పరిశ్రమలు పెట్టడానికి ఏం చేయలేదు, కరెంటు తేవటానికి ఏం చేయలేదు, మంచినీళ్ళు తేవటానికి ఏం చేయలేదు. మరి పిల్లగాడు చదువుకోవటానికి ఫీజు రియంబర్స్మెంట్ మీరేమైనా పెట్టారంటే అది మీరు కాదు, అది మేము పెట్టిందండి. పేదవాళ్ళకి ఏమైనా ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వటం కోసం ఏమైనా చేశారంటే అది మీరు కాదు, అది మేమే చేసింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపడితే అది మేము చేసిందేనా, మీరు చేసింది కాదు. మీరు ఏం చేశారా అంటే ఒక్కటే చేశారు. ఆడొక ఫామ్ హౌస్, ఏడొక ఫామ్ హౌస్, ఆడబడితే ఆడ ఫామ్ హౌస్ కట్టుకొని హైదరాబాద్ చుట్టూ ఉన్నట్టు భూములను ఆక్రమించుకొని లక్షలాది కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకోవటం తప్ప తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అన్యాయం చేశారు, దోపిడీ చేశారు, లూటీ చేశారు. ఈరోజు అదృష్టం కొద్దీ 10 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం మీ చేతుల నుంచి బయటపడింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యం ఇది ప్రజాప్రభుత్వం. సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో అన్ని సమస్యల పరిష్కారం ప్రజల ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి బస్తీల సమస్యలు కానీ లేకపోతే రకరకాల సమస్యలు అంటే రాబోయే రోజుల్లో జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మంచి భారీ మెజార్టీతో గెలవబోతుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అన్ని డివిజన్ కమిటీల అధ్యక్షులతో పాటు బూత్ కమిటీ అధ్యక్షులతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరితో కూడా మళ్ళొకసారి 4-5 రోజులతో మరొక సమావేశం చేస్తాం. సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక కాస్మోపాలిటన్ వాతావరణాన్ని ఈ నగరాన్ని కాపాడే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఎటువంటి విద్వేషాలకి లేకపోతే విధ్వంసాలకి తావు ఇవ్వాలి. ఇక్కడ శాంతియుతంగా ప్రశాంతంగా హైదరాబాద్ నగరంలో బతికేటువంటి ప్రజల జీవితాన్ని అల్లకల్లలో చేయడం కోసం, అల్లజల్లు సృష్టించడం కోసం, లేకపోతే రకరకాల విభేదాలు తీసుకొని వచ్చి దాంట్లో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్ నగరం గౌరవాన్ని ప్రతిష్టను పెంచే దృష్ట్యా చాలా కఠినంగా అనేది ముఖ్యమంత్రి గారిని కలవటం అనేది గతంలో ఎప్పుడూ ఉండేటువంటి ఆనవాయితీ. దురదృష్టం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన తప్ప మిగతా వాళ్ళు ఎవరు కలవలేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ అత్యంత డెమోక్రటిక్ పార్టీ, డెమోక్రటిక్గా మా గవర్నమెంట్ నడుపుతుంది. ఆ శాసనసభ్యులకు గౌరవిస్తాము, ఏ శాసనసభ్యుడికైనా అదే స్థాయిలో కలుస్తాం.